జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు సినీ నటుడు నాగబాబుకు ఎమ్మెల్సీ కేటాయింపు అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక రాసింది ఎంతవరకు కరెక్ట్ అన్న అనుమానం కూడా ఇప్పుడు నడుస్తోంది. జనసేన అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలోని ప్రకటించింది. అయితే ఇందులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండానే ఈ ట్వీట్ను రాశారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడుని కలిసి తన అన్నకు, నాగబాబు అయిన తన అన్నకు ఎమ్మెల్సీ పదవి వద్దు అని చెప్పారు. ఇలా చేస్తే బాగోదు అన్న ఉద్దేశంతోనే ఆయన చంద్రబాబు నాయుడు చేశారు. ఇప్పటికే తాను మంత్రిగా ఉన్నాను, తన సామాజిక వర్గం నుంచి ఇద్దరం మంత్రులుగా ఉన్నాం కాబట్టి నాగబాబుని తీసుకోవడం కరెక్ట్ కాదన్న కోణంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఒప్పించారు అని ప్రచారం చేస్తూ వచ్చారు. ఈరోజు ఈనాడు పత్రికలో అయితే నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు, ఒక మంచి కార్పొరేషన్ పదవి ఇచ్చేస్తున్నారని రాసేశారు. అందుకు పవన్ కళ్యాణే సిఫార్సు చేశారని కూడా ఈనాడు రాసింది. పవన్ కళ్యాణ్ అభిష్టం మేరకే కార్పొరేషన్ పదవి ఇస్తున్నారు అని. ఆంధ్రజ్యోతి మాత్రం లేదు, నాగబాబుని రాజ్యసభకు పంపబోతున్నారు అని రాస్తూ ఈ ప్రతిపాదన కూడా జనసేన ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు దగ్గర, కాబట్టి ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని ఆంధ్రజ్యోతి రాసింది. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తన సోదరుడికి ఎమ్మెల్సీ పదవి వద్దు అని అన్నారా, లేకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చే ఉద్దేశం లేక ఎమ్మెల్సీ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో అలాంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారా? జనసేన పార్టీ నుండి స్పందన రాదు అని అనుకున్నారా? కానీ జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ఒక ట్వీట్ చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ నాగబాబు గారి పేరు ఖరారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరును పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీ నాగబాబు గారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని శ్రీ నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పి హరిప్రసాద్ అటు ఒక ట్వీట్ను పెట్టేశారు. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని జనసేన తరఫున పవన్ కళ్యాణే ఖరారు చేసేశారని రాశారు. నామినేషన్ వేయడానికి అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు అని కూడా రాశారు. మరి అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఎలా రాశారు? పవన్ కళ్యాణే స్వయంగా చంద్రబాబు నాయుడుని కలిసి తన అన్నకు ఎమ్మెల్సీ వద్దు, కార్పొరేషన్ పదవి అడిగారని ఒక పత్రిక, లేదా రాజ్యసభకు పంపండి అని ఒక పత్రిక అడిగినట్టు రాస్తే అందుకు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు, అందుకే ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు అంటూ రాశారు. అంటే చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ కలిసి అడిగారా లేదా? లేకపోతే ఒక ఇరుకున పెట్టి కావాల్సిన విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తూ తిరిగి దాన్ని పవన్ కళ్యాణ్ మీదకే నెట్టేసి నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ట్రై చేశారా? జనసేన అందుకు కౌంటర్గానే ఇప్పుడు ఏకంగా ట్విట్టర్లో నేరుగా అభ్యర్థి పేరును ప్రకటించేసిందా? సాధారణంగా అయితే ఈ 5గురికి సంబంధించిన పేర్లను ముఖ్యమంత్రి ప్రకటించి ఉండేవాళ్ళు అంత సవ్యంగా ఉంటే, అలా కాకుండా నాగబాబు పేరును పక్కన పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది అన్న భావనకు వచ్చారు. ఏకంగా నా పేరుని అందుకు వాడుకున్నారని పవన్ కళ్యాణ్ గారు భావించారో ఏమో కానీ నేరుగా అయితే జనసేన పార్టీ నుంచి ఏకపక్షంగా తమ అభ్యర్థిగా నాగబాబుని పేరును ప్రకటించేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇక జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా నాగబాబుని ప్రకటించేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు కాబట్టి ఇక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తుందా? మౌనం వహించి ఇప్పుడు తప్పనిసరిగా నాగబాబుని ఎమ్మెల్సీని చేస్తారా? లేదు గీదు అంటే కూటమిలో విభేదాలు బహిరంగంగా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది జనసేన పార్టీ నుంచి ఊహించని స్పందనగానే చెప్పాలి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నాగబాబుకు అయిష్టంగానైనా సరే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ పదవి ఎమ్మెల్యే కోటాలో ఇవ్వక తప్పని పరిస్థితి. ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జనసేన చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టేలాగా ఇంకా ఎమ్మెల్సీ పదవిని ఎగ్గొట్టడానికి అవకాశం లేని విధంగా బహిరంగంగా ఇలా నాగబాబు పేరును ప్రకటించినట్టుగా ఉంది.